నమస్తే అండి. ఈరోజు బెజవాడ స్టైల్ బేడిసెల పులుసు చేయబోతున్నా. ముందుగా బాగా క్లీన్ చేసుకున్న బేడిసెల్ని ఒక వెడల్పాటి దాకలో వేసుకొని 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, ఇప్పుడు 1 కప్పు ఆయిల్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి కలిపి స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి అందులో ముందుగా నానబెట్టుకున్న 50 గ్రాముల చింతపండు రసం పోసి కలుపుకొని మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టేస్ట్ చూసుకొని ఏమైనా అవసరమైతే వేసుకోండి. లాస్ట్లో పొడి మసాలా కొత్తిమీర వేసుకోండి. నాకు ఉప్పు సరిపోలేదు, అందుకే కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇంకా బెజవాడ బేడిసెల పులుసు రెడీ అయిపోయింది. అన్నంలో కలుపుకొని తినేయడమే. మేము కైమా కూడా తెచ్చుకున్నాం. ఈ చిన్న చేపలు ఒక్కో ముద్దకి ఒక్కో చేప పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.